నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. దేశంలో సంచలనం సృష్టించిన తిరుమల లడ్డు వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో సిట్ దూకుడు తగ్గించింది. ఈ నెల 3వ తేదీ వరకు పోలీస్ గెస్ట్ హౌస్కు సిట్ పరిమితం కానుంది. 3 రోజుల్లో సిట్ అధికారులు కీలకమైన ఆధారాలు సేకరించినప్పటికీ నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఏపీ డీజీపీ ప్రకటించారు. మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మనుగడ సమస్యగా మారింది. ఆ సంఘం అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వెంకట్రామిరెడ్డి అప్సా ఉనికినే ప్రమాదంలో పడేశారు. ఉద్యోగుల సమస్యలను గాలి కొదిలేసి ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డి వల్ల ఇప్పుడు అప్సాను ఉంచాలా తుంచాలా అని ప్రభుత్వం ఆలోచనలో పడింది. అప్సా గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రభుత్వం నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో అప్సా గుర్తింపు రద్దు కాకుండా చూసేందుకు సంఘ నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు, జాయిన్ అవుతారు కాసేపట్లో. అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రకాశం జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ షేక్ సైదా గారు, నమస్తే సార్. అలాగే బీజేపీ నుంచి విఠల్ గారు, నమస్తే అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు, నమస్తే సార్. కోటేశ్వర గారు, సార్ నిన్న సుప్రీంకోర్టులో ఉన్నటువంటి పిటిషన్లు, ఈ తిరుమల లడ్డు వివాదానికి సంబంధించి, లడ్డు కల్తీ వివాదం, నెయ్యి కల్తీ వివాదం సంబంధించి ఉన్నటువంటి దాదాపు ఒక 4 పిటిషన్లు సుప్రీంకోర్టులో ఉన్నట్లుగా చెప్తున్నారు. ఒకటి బై బీజేపీ ఎక్స్ఎంపీ డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి, అలాగే ఎక్స్ చైర్మన్ ఆఫ్ టీటీడీ వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారిది, అలా ఒక జర్నలిస్ట్ కూడా వేశారంటున్నారు. అలాగే ఒక సంఘ నాయకులు కూడా. మొత్తానికైతే అన్నిటికీ సంబంధించి అబ్జర్వ్ చేసింది ప్రాథమికంగా నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అది కూడా కూటమి ప్రభుత్వం యొక్క కాస్త అత్యుత్సాహాన్ని చెప్తూ ఇది పొలిటిసైజ్ చేయాల్సినటువంటి వ్యవహారం కాదు, అలాగే చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి సంయమనంతో ఉండాల్సిన అవసరం ఉంది, పర్టికులర్గా కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఉన్నవాళ్ళు అని ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ చెప్తూ ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా నెయ్యి కల్తీ అయింది ఒకటి పక్కన పెడితే, దాన్ని లడ్డూల్లో ఉపయోగించలేదు కాబట్టి ప్రైమా ఫేసీ కింద లడ్డూ కల్తీ అయినట్లుగా ఎలా చెప్తారు, అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని చెప్పేసి, అలాగే సొలిసిటర్ జనరల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆల్రెడీ సిట్ వేశారు కదా, మరి సిట్ సరిపోతుందా, లేదంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ చేయించాలా, లేదంటే ఎవరన్నా స్వతంత్ర సంస్థ హెడెడ్ బై ది సిట్టింగ్ జడ్జ్ ఆర్ ద రిటైర్డ్ జడ్జి ద్వారా అన్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని చెప్పండి 3వ తారీఖు అని చెప్పేసి 3వ తారీఖు వాయిదా వేయడం జరిగింది సార్. ఈ లోపల జరుగుతున్నటువంటి మనం పరిణామాలు చూస్తున్నాము. సిట్ని లేటెస్ట్గా ఈరోజు 3rd వరకు ఆర్ మేబీ ఇంకాస్త ఎక్స్టెండ్ అవుతుందేమో తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే లాయర్స్ రిప్రజెంట్ చేస్తున్నారో సుప్రీంకోర్టు కేసుల్లో వారు ఇచ్చినటువంటి సూచనలకు సంబంధించి సిట్ దర్యాప్తుని తాత్కాలికంగా ఆపుతున్నామని చెప్పేసి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు చెప్పడం జరిగింది సార్. ఈ 3 రోజులకు సంబంధించి ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తు రిపోర్ట్ని ఆల్రెడీ సిట్ చీఫ్ సమర్పించారని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీన్ని ఎలా చూడాలి సార్ అంటే, కామన్గా గత అనుభవాల దృష్ట్యా సిట్ కానీ ఇంకా వేరేది ఏదైనా సిఐడి కానీ ఏదన్నా దర్యాప్తు సంస్థ చేపట్టిన దాన్ని కూడా పై కోర్టులో సైమల్టేనియస్గా విచారణ జరుగుతుండటం చూసాము. సైమల్టేనియస్గా జరగకూడదా, లేదంటే కనుక దీన్ని కొద్దిగా నెగిటివ్ సెన్స్ వచ్చేటట్లుగా ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు అబ్జర్వేషను సిట్ ఎంక్వైరీ ఈ టైంలో ప్రభావితం అవుతుందన్న అనుమానాలు కూడా బయటికి రాకూడదని చెప్పేసి ఏమన్నా జాగ్రత్త పడింది అనుకోవాలా స్టేట్ గవర్నమెంట్ సార్? సుప్రీంకోర్టు దాని గురించి అందరికీ తెలిసిందే. దానిలో సుప్రీంకోర్టు ఎక్కడ సిట్ దర్యాప్తుని నిలిపివేయాలని కానీ, లేకపోతే ఇప్పటి వరకు సేకరించినటువంటి సమాచారాన్ని దానికి ఇవ్వాలని కానీ, అలాంటి వ్యాఖ్యలు కానీ లేకపోతే అలాంటి ఆదేశాలు కానీ చేయలేదు. కానీ న్యాయమూర్తులు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో పడినట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకనే బహుశా ఆ నష్ట నివారణ చర్యలో భాగంగానే కోర్టు ఆదేశాలు లేనప్పటికీ తదుపరి
ఆదేశాలు ఇచ్చేంత వరకు సిట్టు దర్యాప్తును నిలిపివేశారనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. నేను గతంలో జరిగినటువంటి చర్చల సందర్భంగా కూడా నా అభిప్రాయం స్పష్టంగా చెప్పాను. ఎన్డీడీబీ నివేదిక ద్వారా ఏ నిందితుల మీద ఎవరిని చర్య తీసుకోవడానికి అవకాశం ఉండదు. అది కోర్టు విచారణలో అది చెల్లదు. ఆ నివేదిక ప్రాతిపదికగా ఫలానా వాళ్ళు దోషులని చెప్పి చెప్పలేము అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పాను. మీకు కూడా గుర్తుండే ఉంటాం. అట్ ది సేమ్ టైం ఒక నివేదిక ఇచ్చినప్పుడు ఇతర దానిలో కూడా కొన్ని క్యావియేట్స్, షరతులు వర్తిస్తాయి అని చెప్పినప్పుడు దాన్ని నిర్ధారించుకోవడానికి ఒక ల్యాబో లేదా మరొక 2 ల్యాబ్లకు పంపించి దాన్ని నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ప్రకటనతో అలాంటి ఏమి చేయకుండానే ఆయన ప్రకటన చేయడంతో ఇప్పుడు ఒక విధంగా ఇబ్బందుల్లో పడ్డారు అనేటువంటి ఒకటి. 100 రోజుల పాలన సంతోషం పోయింది. ఇప్పుడు లడ్డు రాజకీయంలో లడ్డు మీద కాలేశారా అన్నట్టుగా పరిస్థితి తయారైందనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సరే, చివరికి ఏమవుతుంది ఏమిటి అనేటువంటిది మనం ఊహించి చెప్పలేం. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో జరిగినటువంటిది వెలువడినటువంటి వ్యాఖ్యలు అయితే మాత్రం ఆయన్ని ఒక విధంగా చెప్పాలంటే డిఫెన్స్ లో పడేశాయి. తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, లేదా బీజేపీ జనసేన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా అసలు మొత్తం కల్తీ జరిగిపోయినట్టు, సంప్రోక్షణ చేస్తున్నట్టు, లేకపోతే శుద్ధి కార్యక్రమం చేస్తున్నట్టు టీటీడీ, లేదా జనసేన అధిపతి అయితే మరింత ఒక అడుగు ముందేసి మరింత కొంచెం ఎక్కువగా 11 రోజుల పాటు దీక్షలు ఇవన్నీ కూడా చేసినటువంటి హడావుడి ఇవన్నీ చూసినప్పుడు సుప్రీంకోర్టు కూడా స్పష్టంగానే చెప్పింది దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని. ఎందుకంటే దేశంలో ఇవాళ దేవుడిని, దేవతల్ని అందరినీ రాజకీయాల్లోకి లాగుతున్నటువంటి పరిస్థితిలో డెఫినెట్ గా కూటమి నాయకత్వాన్ని, చంద్రబాబు నాయుడిని ఉద్దేశించిందే ఆ వ్యాఖ్యలు. ఎందుకంటే ఆ కేసు సందర్భంగా చెప్పినవి కనుక స్పష్టంగా అది ఒక విధంగా చెప్పాలంటే అభిశంసన అంటాం మనం, సెన్షూర్ అభిశంసన అంటాం, బహిరంగ అభిశంసన అంటారు దాన్ని. అందువల్ల అయితే ఆ వ్యాఖ్యలన్నీ కూడా రేపు తీర్పులో వస్తాయా రావా అనేటువంటిది అది వేరే అంశం. కానీ ప్రచారం అయితే మాత్రం That's what I'm about to ask you, sir. This is the first day ఆ పిటిషన్ అన్నిటి మీద వారికి సమర్పించిన సమాచారం మేరకు చేసినటువంటి అబ్జర్వేషన్స్, వ్యాఖ్యలు అనుకోవచ్చు కదా సార్. అలాగే దీనికి ఎన్ని రోజులు పడుతుందో ఈ విచారణకి, అలాగే ఏ తర్వాత వీళ్ళు సబ్మిట్ చేసేటటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయో, ఇక్కడ నాకు బేసిక్ డౌట్ కూడా ఉంది సార్. ఇప్పుడు ప్రభుత్వ తరపున చాలా సీనియర్ మోస్ట్ లాయర్లు కేసులన్నీ కూడా వాదిస్తుంటారు. వాళ్ళ స్థాయి కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది, వాళ్ళ పేమెంట్స్ కూడా చాలా హై లెవెల్లో ఉంటుంది. సార్ కాసేపు పేమెంట్స్ పెట్టకుండా వారికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ అలా ఉంటుంది. అలాగే స్టేట్ గవర్నమెంట్ దగ్గర లేనటువంటి డాక్యుమెంట్ ఉండదు, ఇమ్మీడియట్గా విత్ ఇన్ మినిట్స్లో తెప్పించుకోవచ్చు. మనం పబ్లిక్ డొమైన్లోనే అనేక సందర్భాల్లో ఇదే డిబేట్లో మనం చర్చించుకున్న అనేక అంశాలు డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా ప్రియార్ టు ద కేస్ ఫస్ట్ డేకే ఎందుకని లాయర్ల దగ్గరకి వెళ్ళవా, లేదంటే కనుక కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో ఏమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుందా? ఎందుకంటే సార్ నాకు ఒక్క డౌట్ సార్, ఇక్కడ సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఎవరు కూడా ఇక్కడ మనం జడ్జి చేసేటటువంటి కెపాసిటీ లేదు. కానీ నేనేమంటున్నానంటే లడ్డూలో కల్తీ జరగలేదని ప్రైమా ఫేసి అంటున్నారే, నేనేమంటున్నానంటే సోకాల్డ్ ఏఆర్ డైరీకి సంబంధించిన 4 ట్యాంకర్ల నుంచి 4 శాంపిల్స్ 4 కూడా అడల్టరేటెడ్ అని 4 రిపోర్ట్లు విడివిడిగా వచ్చినాయి, 4 అడల్టరేటెడ్ అని సిమిలర్గా ఉన్నప్పుడు టోటల్గా అదే ఏఆర్ డైరీ 8 నుంచి 10 ట్యాంకర్లు పంపిస్తే ఆల్రెడీ 4 నుంచి 6 వరకు వాడేశారని చెప్తున్నప్పుడు అది ఏ రకంగా అబ్జర్వ్ చేశారనేది నాకున్న బేసిక్ క్వశ్చన్ సార్. ఇప్పుడు ఒక సందర్భంలోనేమో సదరు ఈవో శ్యామలరావు గారు అసలు నెయ్యిని వాడలేదు అని చెప్పారు అనేటువంటిది కూడా బహిరంగానే వచ్చింది. ఎందుకంటే వీడియోలు కూడా మనం చూసాం. అందువలన ప్రభుత్వం దగ్గర నిర్దిష్టమైనటువంటి సమాచారం ఎన్డీడీబీ నివేదిక తప్ప, నాకు అర్థమైన మేరకు ఎన్డీడీబీ నివేదిక తప్ప నిర్ధారణగా కల్తీ జరిగింది అని నిర్ధారణగా చెప్పడానికి, అథెంటిక్ గా చెప్పడానికి అవసరమైనటువంటి సెకండ్ ఒపీనియన్ ఎక్కడ ఉన్నట్టు లేదు అనేటువంటిది ప్రాథమికంగా జరిగింది. అందువల్ల రెండోది
వీళ్ళు తీసుకున్నటువంటి శాంపుల్స్ కు ముందు సరఫరా చేసినటువంటి నెయ్యిలో కల్తీ ఉందని ఎక్కడ చెప్పలేరు కదా వీళ్ళు, ఎందుకంటే వాటిని టెస్ట్ చేయలేదు కనుక. ఇప్పుడు ఇంకోటి కన్సైన్మెంట్ ఒకేసారి 8 నుంచి 10 ట్యాంకర్స్ వచ్చినాయి అనేది చెప్తున్నారు సో కాల్డ్ ఏఆర్. అదే ఫస్ట్ డెలివరీ కూడా ఇప్పటి వరకు జరిగింది. ఫస్ట్ డెలివరీలో గవర్నమెంట్ ఫామ్ అయ్యేసరికి ఉన్నాయి 4 ట్యాంకర్లు మాత్రం. ఆ 4కు సంబంధించిన శాంపిల్స్ ఎన్డీడీబీకి పంపిస్తే 4 కూడా అడల్టరేటెడ్ అని వచ్చినాయి. కానీ టోటల్గా 4 కాదుగా పంపించింది 8 నుంచి 10, అంటే మిగిలిన 4, 6 ఏమైనాయి అంటే అప్పటికే యూజ్ జరిగిపోయింది. 4 ట్యాంకర్లు అడల్టరేటెడ్ అయినప్పుడు సింగిల్ కన్సైన్మెంట్ అంటే ఒకేసారి పంపించినప్పుడు సిమిలర్గానే ఉండే. అఫ్కోర్స్ మీరు అన్నది కోర్టులు కూడా ఇదే చూస్తాయి. వాడేసిన 6 కానీ 4 ట్యాంకర్లలో ఒకే కన్సైన్మెంట్ అయినా కానీ ఒకే రోజు వచ్చినా కానీ దాంట్లో కల్తీ ఉందని గ్యారంటీ ఏంటి అని అంటారు సార్. ఆల్రెడీ లడ్డూలు వాడేశారు, లడ్డూలు వెళ్ళిపోయినాయి బయటికి. లడ్డూకి టెస్టింగ్ ఎందుకు పంపించలేదు అనేది కూడా నాకు అర్థం కాలేదు సార్. లడ్డూని టెస్టింగ్ కి పంపించే అవకాశం ఎలా ఉంటుంది? సురేష్ గారు, ఎన్ని ట్యాంకర్లు వస్తే అన్ని ట్యాంకర్లని టెస్ట్ చేయాలి. ప్రాథమికమైనటువంటి టెస్ట్ టిటిడి బోర్డు దగ్గర ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి టెస్ట్ ప్రకారం శాంపుల్ గా 10 ట్యాంకర్లు వస్తే ఏదో ఒకదాన్ని శాంపుల్ గా చేయాలని కాదు కదా. ఎందుకంటే మనకు తెలుసు అవి ట్యాంకర్లు ఎట్లా వస్తాయో. అనేక మంది చెప్పారు, వాడు రిజెక్ట్ అయినటువంటి ట్యాంకర్ ని మళ్ళా వెనక్కి పంపించి వేరే లేబుల్ తోటి వేరే తేదీన మళ్ళా అవే ట్యాంకర్లు వస్తాయి, ఓకే ఇది గుడ్ బాగుందని చెప్పేసి ముద్రలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అందువల్ల ప్రతి ట్యాంకర్ లో ఉన్నటువంటి కంటెంట్ ని చెయ్యకుండా ఈ విధంగా చేయడం అనేటువంటిది ఒక లోపభూయిష్టమైనటువంటిది. ఆ లోపభూయిష్టమైనటువంటి దాంతో పాటు రెండోది, ఆ టెస్ట్ చేసినటువంటి దానిలో కూడా ఎన్డీడీబీ రిపోర్ట్ దానికి క్యావెట్లు వేసింది. షరతులు వర్తిస్తాయి, రాంగ్ కావచ్చు, ఫాల్స్ కావచ్చు, నెగిటివ్ పాజిటివ్ ఫాల్స్ రావచ్చు, ఇటువంటివన్నీ కూడా చెప్పింది. చెప్పినప్పుడు దాని ప్రాతిపదికన ఏ విధంగా కేసు బిల్డప్ చేస్తారనేటువంటిది కామన్ సెన్స్. అది కామన్ సెన్స్. అది అధికార యంత్రాంగం కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి న్యాయ నిపుణులు కానీ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ నిపుణులు కానీ దాని మీద ఏం చెప్పారు, ఏం జరిగింది. చంద్రబాబు నాయుడు మరి 2 నెలల పాటు ఎందుకు దాన్ని తీసుకొని అదే నివేదికను ఎందుకు చెప్పారు, అటువంటి జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు, ఇవి సుప్రీంకోర్టులో వ్యాఖ్యల తర్వాత వెలువడినటువంటి కొత్త సందేహాలు. అందువల్ల ఇవన్నీ కూడా చూసినప్పుడు ఏంటంటే ఇది చాలదు కేసు బిల్డప్ కి అనేటువంటిది ఒకటైతే, రెండోది తర్వాత సిట్టు వేశారు. ముందు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేసిన తర్వాత సిట్టు వేశారు. ఇదేంటి అనేటువంటిది కూడా వచ్చింది కదా. అందువల్ల మొత్తం మీద ప్రొసీజరల్ ల్యాప్సా లేకపోతే వ్యూహాత్మకంగా చేసినటువంటి తప్పిదమా ఏమిటి అనేటువంటిది ఒకటైతే, ఇప్పుడు బాలు కేంద్ర ప్రభుత్వ చేతిలోకి నెట్టింది సుప్రీంకోర్టు. సిట్టు సరిపోద్దా లేకపోతే వేరేది ఏమైనా వేస్తారా మీరు చెప్పండి అని చెప్పేసి సొలిసిటర్ జనరల్ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. మరి రేపు ఆయన ఏం చెప్తారో, ప్రభుత్వాన్ని సంప్రదించి నరేంద్ర మోడీ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో. ఎందుకంటే 3 పార్టీల కూటమికి సంబంధించినటువంటి వ్యవహారం ఇది. ఒకవేళ సిట్ కాదు మేము స్వతంత్ర దర్యాప్తు చేస్తామంటే అది వైసీపీకి లేదా చంద్రబాబు నాయుడు వ్యతిరేకించేటువంటి శక్తులందరికీ అది ఒక పెద్ద ఆయుధం అయి కూర్చుంది. అందువల్ల ఒకవేళ దీన్నే చేస్తామన్నా కూడా మళ్ళీ అది కూడా విమర్శ అవుతుంది. ఏముంది మనకు తెలియదు, ఏముంది, చంద్రబాబు నాయుడు గారు ముందే ప్రకటించేసరి కల్తీ జరిగిందని అదే విషయాన్ని సిట్ లో చెప్తారు అని చెప్పేసి ఆ విధమైనటువంటి విమర్శలు ఆరోపణలు కూడా వస్తాయి. అందుకని మొత్తం మీద వ్యూహాత్మకంగా చేసినటువంటి తప్పిదంతో, నేను మళ్ళా చెప్తున్నాను, వ్యూహాత్మకంగా చేసినటువంటి తప్పిదంతో రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీల కూటమిని కూడా డిఫెన్స్ లో పడేశారు. దీని నుంచి ఎట్లా బయటపడతారు ఏమిటనేటువంటిదే ఇవాళ రాష్ట్రం ముందున్నటువంటి సమస్య. బహుశా చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక గుణపాఠంగా ఉంటుందా, లేకపోతే మిగిలినటువంటి కేసుల్లో కానీ వాటిల్లో కానీ ఇలాంటి తొందరపాటు వ్యవహారాలే చేస్తారా అనేటువంటిది మనం చూడాల్సి. చేస్తారని చెప్పలేము, కానీ దేర్ ఆర్ పాసిబిలిటీస్. ఎందుకంటే దీనిలోనే ఇంత సంచలనం కలిగి ఇప్పుడు దీని ప్రభావం ఒక తిరుమలకే పోలేదు. దేశంలో అనేకమైనటువంటి దేవాలయాల్లో లడ్డూలు, ఉత్తరాదిన పేడ అంటారు స్వీట్ ని, వాటన్నిటిని కూడా ఆపేశారు. చాలా చోట్ల ఆపేసి దీని సంగతి తేల్చండి, బయట నుంచి వచ్చేయండి, కల్తీ అంటున్నారు అని చెప్పేసి అనేక దేవాలయాల్లో ఆపేశారు. వాళ్ళు యోగి సర్కార్ ప్రయాగరాజ్ లో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాలన్నింటిలో కూడా ఆపేశారు. చివరికి
అయోధ్య రామాలయంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రీస్ట్ కూడా ఆ విధమైనటువంటి ప్రకటనలు చేశారు. అందుకని ఇది మొత్తంగా దేశమంతటా సంచలనం కలిగించి భక్తుల మనోభావాల్ని లేదా ట్రస్టుల యాజమాన్యాల మీద అనుమానాలని రేకెత్తించింది కనుక మరి కేంద్ర ప్రభుత్వం కూడా బహుశా జాగ్రత్తగానే వ్యవహరిస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోయేట్లయితే ఇది దేశంలో మిగతా దేవాలయాల మీద కూడా ఇలాంటి ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూస్తే ఇది ఈ నివేదిక చంద్రబాబు నాయుడు గారి ప్రకటన వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు లడ్డూల్ని లేదా పేడల్ని ప్రసాదాన్ని వాసన చూడటం, ఇందులో ఏదో తేడా వచ్చిందని చెప్పేసి కంప్లైంట్స్ చేయటం పెరిగిందనేటువంటి కూడా చెప్తున్నారు. అందుకని దీని ప్రకంపనలు మామూలుగా లేవనేది ఈ సందర్భంగానే చెప్పవచ్చు. వరలక్ష్మి గారు, సిట్ దర్యాప్తుని తాత్కాలికంగా ఆపటం నిన్న సుప్రీంకోర్టు మొదటి రోజు అబ్జర్వేషన్స్ ఇదే ఫైనల్ కాదు. ఎలాగూ ఖచ్చితంగా మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఈ లోపల జడ్జిల అబ్జర్వేషన్ కూడా అన్ని కోణాల్లో ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికైతే కొంత కూటమికి ఒక ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలే సుప్రీంకోర్టు చేసిన నేపథ్యంలో సిట్ని ఈరోజు ఆపడం అనేది ఈజ్ ఇట్ ఏ ఫస్ట్ దాన్ని ఏమంటారు స్టాపేజ్. సురేష్ గారు, ముందుగా మీకు గుడ్ ఈవినింగ్. కోటేశ్వరరావు సారు, మిగతా పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అంటే ఒక డాక్టర్ గా మాట్లాడుతున్నానండి. ఫస్ట్ ఒక ల్యాబ్ రిపోర్ట్ వస్తే సార్, యాజ్ ఏ డాక్టర్ గా నేను ఏం చేస్తానంటే పేషెంట్ అటెండర్ ఎవరో వస్తే అమ్మా ఇది వచ్చింది, సమ్ టైఫాయిడ్ వచ్చిందో మలేరియా వచ్చిందో ఈ టెల్లర్స్ ఇది వచ్చింది, సో నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. ఇన్ కేసు ఒకవేళ మళ్ళీ ఏదైనా రిపీటెడ్ గా ఉందంటే ఫర్దర్ గా ఏదైనా హయ్యర్ ల్యాబ్స్ కో లేకపోతే హయ్యర్ దానికో పంపిస్తామని ఒక డాక్టర్ గా నేను అంటానండి యాక్చువల్ గా. అదే కానీ అది పేషెంట్ సిక్ గా ఉంది, నేను ఏదో రిపోర్ట్ తీసుకొని కాదు ఇది ముంబై సెంట్రల్ ల్యాబ్స్ ఇప్పుడు అర్జెంట్ గా నేను సీరం ఇక్కడ నుంచి నేను ట్రాన్స్పోర్ట్ చేస్తాను, అక్కడంతా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తానని ఒక డాక్టర్ గా నేను అనలేను. అంటే మేబీ ఇది కూడా మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ముందే సిట్ ఎందుకు వేయలేదు, చంద్రబాబు నాయుడు గారు ముందే గత 5 సంవత్సరాలుగా తిరుమల పరిస్థితి ఏముందో, అంటే ఇక్కడ హిందువా క్రిస్టియనా ముస్లిమా కాదండి, మనోళ్ళందరూ ఏదైనా మాట్లాడితే ఎస్పెషల్లీ హిందువుల గురించి ఏదైనా ఇష్యూ వస్తే భారతదేశం మొత్తం ఎందుకు కోడెక్కొస్తుందో, ఇన్ని గొంతులు ఎందుకు లేస్తాయో నాకు తెలియదు. మామూలుగా సార్ చెప్తున్నా, ఒక హిందువుగా కాదండి మిగతా విషయంలో ఇప్పుడు ఇన్ని చర్చలు ఉన్నాయి భారతదేశంలో, ఇన్ని మసీదులు ఉన్నాయి, మనం ఎటువంటి కామెంట్ చేయము వాళ్ళ గురించి. 5 సార్లు నమాజ్ చదివినా మనం దాన్ని రెస్పెక్ట్ ఇస్తాము. ప్రతి చర్చికి ఎవరైనా పిలిచినా ఆ చర్చికి వెళ్తాము, వాళ్ళు ఇచ్చే ప్రసాదం తింటాము, వాళ్ళలాగా మేము ప్రసాదాలు తినమని మనం చెప్పము. నాకు తెలిసి నేను అన్ని సర్వమతాలన్నిటిని నేను గౌరవిస్తాను, అన్ని చోట్లకు పోతానండి. ఇవాళ ప్రపంచ ప్రసిద్ధి కాంచిన ఒక తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి భక్తులు గత 5 సంవత్సరాలుగా వాళ్ళ ఆత్మఘోష వాళ్ళు ఏమైతే నినదించారో, తిరుమల ఎందుకు భ్రష్టు పట్టిపోతుంది, తిరుమలలో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, తిరుమల ప్రసాదాలలో ఇంత నాణ్యత లోపించింది, ఆఖరాకి వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా ఎంతమందో కొన్ని కోట్ల మంది మనోభావాలతో ఫుడ్ కి డొనేట్ చేస్తారండి ప్రతి ఒక్కళ్ళవి అని 5 సంవత్సరాలలో ఇప్పుడు ఈ నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ 5 సంవత్సరాలలో ఒక్కళ్ళైనా కానీ అదే ఇంత పెద్ద తిరుమలలో ఇలా ఎందుకు చెప్తున్నారు, ఇది ఒక పార్టీ పరంగా కాదు సురేష్ గారు, ఇది జరిగిందా లేదా అనేది ప్యానెల్లో ఉన్న పెద్దల్ని అడుగుతున్నాను, ఈ రాష్ట్ర ప్రజలను కూడా అడుగుతున్నానండి. సరే మీరన్నట్టు మొన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా మీరన్నారు, నేను ఇన్ని ట్యాంకర్స్ వచ్చాయి, నేను చూసాము, 4-5 కల్తీ జరిగింది, మేము రిటర్న్ పంపించేసాము, మేము అవి వాడాలి. ఒకవైపు మీరే మాట్లాడతారు, ఇవాళ సుప్రీంకోర్టు కూడా అండి నిజంగా ఎంత ఇది హాస్యాస్పదమో, లేకపోతే నేను కోర్టుల్ని విమర్శించాలన్నా కాదు, కోర్టుల్ని క్వశ్చన్ చేయడం అని కూడా నేను అనట్లేదు సార్. యాక్చువల్ గా సడన్ గానే మీరు ప్రూఫ్లు ఏముండయి, ఏం చేశారని ఇలా మాట్లాడిందా అని ఒక మాట ఆయన అన్నింట్లో లేదో ఈ సో కాల్డ్ వరలక్ష్మి గారు మీరు గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, లేదంటే గనక ఎప్పటి నుంచి ఆరోపణలు కనపడుతున్నాయి, ఒక్క లడ్డు ప్రసాదాలు అన్నదానాలు వీటి గురించే కాదు, ఓవరాల్ గా టీటీడీ అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పిందని అనుకున్నప్పుడు ఇప్పుడు కోటేశ్వర గారు అడిగినా ఎవరు అడిగినా కానీ మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు అనే దానికి
మీరు ఇందాక సురేష్ గారు నేను అదే చెప్తున్నాను. నేను అక్కడి నుంచే వస్తున్నాను. యాక్చువల్ గా ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి వన్స్ ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఏదైతే చూసారో ఈ కల్తీ జరిగింది అని కూడా వీళ్ళు టెస్టింగ్ చేసిన తర్వాతే కదా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఇంట్లో ఏమీ చేయలేదు. ఎవరైతే పర్టికులర్ గా వాళ్ళు టెస్ట్ చేశారో వాళ్ళు రిజిస్టర్ ల్యాబొరేటరీస్ నుంచే వస్తుంది కదా. సో ఇవన్నీ కూడా ఇచ్చింది, అందరు ప్రాసెస్ లో ఉంది. సో ఇది సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. కోర్టులు కూడా ఓకే ప్రూఫ్స్ సమర్పించండి అని చెప్పడం ఒక ఎత్తండి. అంతేగాని వాళ్ళు కూడా అదే చెప్పారు. కానీ ఇప్పుడున్న ఇవాళ అందరు మాట్లాడుతున్నారు నిన్నటి నుంచి అసలు ఏమి జరగలేదు, ఇది కావాలని చేశారు, ఎన్డీఏ ప్రభుత్వం సెల్ఫ్ గోల్ వేసుకుంది, వీళ్ళందరికి తెలుసు. ఇప్పుడు అదే ఎవిడెన్స్ వచ్చేసి రేపు సుప్రీం కోర్టులో కూడా దాఖలైనప్పుడే కదా వీళ్ళందరూ కూడా ఏం మాట్లాడాలనేది. ఏదో ఊరికే దొరికిందని చెప్పేసి మాట్లాడడం కాదు. వరలక్ష్మి గారు ఒక్క నిమిషం పాయింట్ బై పాయింట్ వద్దాము. ఇప్పుడు ఎప్పుడైతే టీటీడీ ఈవోగా శ్యామలరావుని నియమించిన తర్వాత ఇమ్మీడియట్గా కొత్త గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి మాటల్లో మనం విన్నది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ వేశారు. దానిలో భాగంగానే ఈ కల్తీ నెయ్యి రిపోర్ట్స్ ఎన్డీడీబీకి పంపించడం, అక్కడి నుంచి రిపోర్ట్స్ తెప్పించుకుంటాం, ఇదంతా కూడా జరిగింది ఒక ప్రాసెస్ ప్రకారం. పెద్ద టైం ఏం జరగలేదు. ఆ తర్వాత అదే మంత్ ఏ మంత్ అయితే జూలైలో కన్ఫర్మేషన్ వచ్చిందో అదే మంత్ కాంట్రాక్ట్ కూడా మార్చేయటం జరిగింది. ఇప్పుడు వేరే వాళ్ళు సప్లై చేస్తున్నారు అనేది కూడా ఆయన చెప్పింది. సో ఇవి చర్యలు. నేనేమంటున్నానంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్లో ఒకదానికి నాకు క్లారిటీ ఇవ్వండి. నాకు అంత నాలెడ్జ్ లేదు, ఎందుకంటే నేనేమి అంత డివోషనల్ పర్సన్ని కాదు. బట్ ఐ లైక్ ద ఫ్లేవర్ ఆఫ్ తిరుమల లడ్డు. నేను జనరల్గా మిగిలిన లడ్డూలు స్వీట్ లాగా తిన్నాను కదా, అది నాకు చాలా టేస్ట్ బాగుంది అనిపిస్తుంది. మరి ఈ మధ్యకాలం నేను తినలేదు. మీరు చెప్పండి, లడ్డూని టెస్టింగ్ చేశారా అని అంటున్నారు. లడ్డూని టెస్ట్ చేయటం సాధ్యపడుతుంది అంటే నేను అనేది ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయి కదా లడ్డూలు. కాంట్రాక్టర్ని మార్చేశారు. ఆల్రెడీ కల్తీ అయిన వాటితోనేమో లడ్డూలు తయారు చేయలేదు. కల్తీ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఆ లడ్డూలు అయిపోయినాయి అంటే నిల్వ ఉంచరు కదా. అవకాశం ఏమైనా ఉందా? లడ్డూ టెస్టింగ్కి పాసిబిలిటీ ఏమైనా ఉందా? సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చిన నెయ్యి వచ్చి ఎన్ని రోజులైంది మీ ప్రకారం? అది జూన్ లో వచ్చింది మేడం. జూన్ లో వచ్చినటువంటి కన్సైన్మెంట్. అది ఏది ఏ డైరీ గురించి నేను మాట్లాడేది. ఇంకా చాలా మంది ఉన్నారు కాంట్రాక్టర్స్. నేను అనేది యాక్చువల్ గా ఇప్పుడు తిరుమలకి రీసెంట్ గా లడ్డు వచ్చింది ఎన్ని రోజులు? 3 days అనుకుంటాను, 3-4 days అవుతుంది. మీరు ఒకసారి మనకి కర్ణాటక నుంచి ఇప్పుడు వచ్చిన ఫ్రెష్ నెయ్యి ఇప్పుడు కదా తీసుకొచ్చింది ఇప్పుడు. సో దీనికి ముందు ఏఆర్ ల్యాబ్ అంటే ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్సే కదా, 8 ట్యాంకర్స్ ఒకేసారి వచ్చినాయి అని చెప్పేసి. వాటిల్లో లడ్డూని టెస్ట్ చేశారంటే ఏ నెయ్యి అయితే నెయ్యిని చేశారని మీరు అంటే నెయ్యిని చేశారా లడ్డూని కూడా చేశారని మీరు అడుగుతున్నారు అంతే కదా? నెయ్యిని మాత్రమే చేశారు. సుప్రీంకోర్టు ఏమని అడిగిందంటే లడ్డూని టెస్టింగ్ చేశారా, లడ్డూని టెస్టింగ్ చేసి ఆ ప్రకారంగా మీరు కల్తీ అయిందని చెప్తున్నారా, ఇది సుప్రీంకోర్టు అడిగింది. నేనేమంటున్నానంటే లడ్డూలు ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా తయారైపోయి వెళ్ళిపోతుంటాయి కాబట్టి లడ్డూని కల్తీ అయిందని చెప్పబడుతున్న లడ్డూని ఒకవేళ అయితే దాన్ని టెస్ట్ చేయడం ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అంటున్నాను నేను. అనేది అది అయిపోయింది కదా, లడ్డు అయిపోయింది కదండి. నేను లడ్డు గురించి చెప్పట్లేదు. ఏదైతే ఆ లడ్డు వినియోగానికి ఉపయోగించారో నెయ్యి, దాన్ని కల్తీ జరిగిందని చెప్తున్నాను నేను. అయితే సుప్రీంకోర్టు నెయ్యి గురించి అడగలేదు ఇక్కడ. సరే కోటేశ్వర గారు మీరు దీని మీద క్లారిటీ ఇవ్వండి సార్. ఒక్క నిమిషం వరలక్ష్మి గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు లడ్డు కల్తీ అంటే ప్రధానమైన ఆరోపణ కల్తీ నెయ్యనే కదా. అందుకని అది సమస్యని నేను అనుకోవట్లే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు చెప్తుంది కూడా నెయ్యిని ల్యాబ్కి పంపించామని చెప్పారు తప్ప లడ్డును పంపించామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. నెయ్యిని పంపించామని చెప్పారు. ఆ నెయ్యిని పంపించిన దానిలో అది ఎన్డీడీపీ ఇచ్చింది. ఇప్పుడు మన డాక్టర్ గారు చెప్పినట్టుగానే ఏదైనా ఒక రోగికి సంబంధించి ఒక భయంకరమైనటువంటి వ్యాధి అంటే పైకి లక్షణాలు కనిపించకుండా టెస్టులు చేసినప్పుడు ఒక భయంకరమైన వ్యాధి వస్తే ఇది ఇటువంటి తోట ఇట్లాంటి రాకూడదే అని సెకండ్ ఒపీనియన్ కన్నా వెళ్తారు రోగులు. లేదా డాక్టర్లు కూడా మళ్ళీ ఒకసారి చేయించండి ఎందుకైనా మంచిది అంటారు. లేదా ఆమె ఏమంటున్నారంటే రోగికి అత్యవసర పరిస్థితి రీత్యా
ముందు ట్రీట్మెంట్ ప్రారంభించామని చెప్తున్నారు. సరే, అటువంటి సందర్భాలు కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ లడ్డు అలాంటిది కాదు. ఒకటి. రెండోది, పంపించినప్పుడు టెస్టులో పంపించిన జూలైలో పంపిస్తే ఆ వచ్చిన వెంటనే నివేదిక వచ్చింది. 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని రివీల్ చేశారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? 2 నెలల పాటు ఎందుకు తీసుకున్నారు? సుప్రీంకోర్టు కూడా అడిగింది అదే కదా. ఏమన్నా సెకండ్ ఒపీనియన్ ఏమైనా తీసుకున్నారా దాని మీద? మైసూర్ ల్యాబ్ కానీ లేదా గజియాబాద్ ల్యాబ్ కానీ ఇటువంటివన్నీ కూడా వచ్చినాయి కదా. ఎందుకు పంపించలేదు? ఇప్పుడు రోగి ట్రీట్మెంట్ వేరు, లడ్డు పరీక్ష వేరు. లడ్డు కాకపోతే నెయ్యి ఏదైనా కానివ్వండి, నెయ్యి పరీక్ష వేరు. దాన్ని మరి అదే శాంపుల్స్ ని డిఫరెంట్ ల్యాబ్స్ కి పంపించి అక్కడ వచ్చేటువంటి, ఇప్పుడు ఎందుకంటే ఎన్డీడీపీ ల్యాబ్ ఒక ప్రాసెస్ లో చేసింది, ఆ ప్రాసెస్ ఏంటో కూడా చెప్పింది టెక్నికల్ గా ఏ ప్రాసెస్ లో చేసామనేటువంటిది. ఇంకొక ప్రాసెస్ లో చేస్తే ఇంకొక విధమైనటువంటి రిజల్ట్స్ ఏమైనా వచ్చాయేమో. ఎందుకని అటువంటి ఛాన్స్ తీసుకోలేదు? అటువంటి ఛాన్స్ తీసుకోకుండా కోట్లాది మంది మనోభావాలకు సంబంధించినటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు చెప్పారు అనేటువంటిది అసలు ప్రశ్న. అందుకని దాన్ని ఎట్లా చేస్తారు అనేటువంటిది కదా ఇప్పుడు సమస్య. లడ్డు నాణ్యత ఉందా లేదా అది తర్వాత సంగతి. నెయ్యి కదా కల్తీ గురించి చెప్తా ఉంది, లడ్డూలో నాసిరకం సరుకులు వేయచ్చు, అవన్నీ అది వేరే. నిన్న సుప్రీంకోర్టు అబ్జర్వ్ చేసినట్లు లడ్డు ప్రస్తావన కూడా ఉంది. లడ్డూని మీరు టెస్టింగ్ లడ్డూ ప్రస్తావన కూడా ఉంది. లడ్డూ ప్రస్తావన కూడా ఉంది. ఎందుకంటే లడ్డు వాసన వస్తా ఉంది, నిలవ ఉండలేదు, ఇవన్నీ చెప్తున్నారు కదా. అందుకని అది కూడా ఉన్నమాట వాస్తవం. కానీ ప్రధానమైనటువంటి కేసు ఏంటంటే నెయ్యి కల్తీ జరిగిందా లేదా, ఎన్డీడీపీ నివేదిక. ఎందుకంటే ఎన్డీడీపీ నివేదిక కల్తీ నెయ్యి గురించే కదా ఇచ్చింది, లడ్డు గురించి చెప్పలేదు. రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి ఇవి కూడా ఏమన్నా తీసుకొస్తారా దరఖాస్తు చేసినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టులో వాదనలో, ఇవన్నీ చూడాల్సి. ఓకే, సైదా గారు మీ అబ్జర్వేషన్ ఏంటి ఈరోజు సిట్ టెంపరీగా ఆపేయటం నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో? సురేష్ గారు, మీకు పెద్దలు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు, అలాగే సోదరి తెలుగుదేశం పార్టీ నాయకులు గారు డాక్టర్ కర్ణాటక వరలక్ష్మి గారు, పెద్దలు బీజేపీ సీనియర్ నాయకులు విఠల్ గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరూ కూడా నమస్కారం. ఈరోజు సురేష్ గారు, నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ద్వారకా తిరుమలరావు గారు సిట్ ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లుగా మనకు తెలుస్తాం. అయితే తిరుమల లడ్డుకు సంబంధించి మనం గత అనేక డిబేట్లో కూడా మాట్లాడాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని రాజకీయానికి వాడుకుంటున్నారు అనేటువంటి ఒక భావన మనందరం కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు జూలై 4వ తారీఖు వరకు సరఫరా చేసినటువంటి నెయ్యి కల్తీ కాలేదు. కానీ జూలై 6, 12 తేదీల్లో సరఫరా అయినటువంటి నెయ్యి కల్తీ అయిందన్నట్లుగా ద్వారకా తిరుమల శ్యామలరావు గారు మరి టీటీడీఈఓ చెప్పినటువంటి విషయం మనం చూసాం. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు మరి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క సిట్ని ఆఫ్ చేయాలన్నా లేకపోతే ఇంకేదైనా స్వతంత్ర సంస్థతో మరి దీని మీద విచారణ జరిపించాలన్నటువంటి గురువారం వరకు తెలియజేయమని చెప్పే అంశాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే, పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా లడ్డులో కల్తీ జరిగిందా లేకపోతే నెయ్యిలో కల్తీ జరిగిందా, దీని మీద సుప్రీంకోర్టు కూడా తమ వాదనలో వినిపించింది. సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా, విశ్వనాథన్ గారు కూడా దీని మీద మాట్లాడారు. ఎందుకు వెంకటేశ్వర స్వామిని మీరు దేవుణ్ణి కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి ఒక పదాన్ని ఆయన వాడాడు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఈరోజు దేశంలో ఈ 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో, లౌకిక దేశంలో ఈరోజు మతమే రాజ్యం వెళ్తుందో, ఈ కులమే రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. అయోధ్య రామ జన్మభూమి ఖండించి కోరుకుంటే అనేకమైనటువంటి సైదా గారు కాసేపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు పక్కన పెడదాం, మనం చూసింది మాట్లాడుకుందాం కాసేపు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైము అది బయట పెట్టింది ఎక్కడండి? పబ్లిక్ మీటింగ్లోనా, లేదా మీడియాని పిలిచి చెప్పారా, లేదంటే ఎక్కడ చెప్పింది? వారి అంతర్గతంగా కూటమి ఎమ్మెల్యేల మధ్య చెప్పారు. అంటే పొలిటికల్గా పొలిటిసైజ్ చేయాలి అన్న ఉద్దేశం అక్కడ కనపడిందా?
కాసేపు మాట్లాడుకుందాం మనం జనరల్ డిస్కషన్. అంటే జనరల్ గా చంద్రబాబు గారు వెంకటేశ్వర స్వామి గారు భక్తుడు, మహాభక్తుడు, దాంట్లో తేడాలే. అలిపిరి ఆయన మీద అటాక్ జరిగినటువంటి సందర్భంలో కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్లే, ఆయన కృప వల్లే నేను బతికి బయటపడ్డాను అనేటువంటి ఒక పదం పదే సార్లు వాడినటువంటి విషయం మనం చూసాం. అయితే ఆయన అలాంటి వ్యక్తి మరి ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా ఆయన్ని బజారు తీరుస్తాడా, రాజకీయం చేస్తాడా అని చెప్పి నేను అనుకోవటం లేదు. కానీ ఆ విధంగా మనం మాట్లాడటం కూడా సమంజసం కాదు. ఏదో యాదృచ్ఛికంగా ఈ యొక్క ఎన్డీడీబీ రిపోర్ట్ అది కూడా సారీ సైదా గారు, అది కూడా స్పెసిఫిక్ గా లడ్డు విషయం గురించి కాదు. టీటీడీలో జరిగినటువంటి అనేక అవకతవకల గురించి ఏకరువు పెడుతూ కడాన ఆయనకున్నటువంటి ఊతపదం అది. కడాన చివరికి లడ్డూ ప్రసాదం విషయంలో కూడా అనేది చెప్పింది మొదటిసారి. ఎప్పుడైతే రెండో రోజు ఎస్వి సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ చేస్తూ ప్రమాణానికి సిద్ధమా అన్నప్పుడు అప్పుడు రిపోర్ట్ బయట పెట్టాల్సి వచ్చింది. లేదంటే అక్కడ చంద్రబాబు నాయుడు అబద్ధం ఆడినట్టు ఉంటుంది, లేదా ప్రమాణానికి వెళ్ళకపోతే. కాబట్టి రిపోర్ట్ బయట పెట్టింది ఎప్పుడు? ఆ తర్వాత. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఈ 2 నెలల డిలేకి కానీ లేదంటే కన అసలు ఇది కొద్దిగా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని అసలు పెద్దగా డిస్కషన్లోకి తీసుకురాకూడదు, ఉన్నదాన్ని ప్రక్షాళన చేసి ఆల్రెడీ కాంట్రాక్టర్ని మార్చి టేస్ట్ని పెంచడం, ఈ రకమైన సంస్కరణలు చేయటం మీద ఆలోచించుంటారేమో. కూటమి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంటెన్షనల్గా ఉండిండకపోవచ్చు అనేది అర్థమవుతుంది కొంత ప్రాథమికంగా. సురేష్ గారు ఒక్క మాట అండి. ఇప్పుడు అంటున్నారు బ్రదర్ సైదా గారు అంటున్నారు ఒక మాట, అంటే రాజకీయంగా వాడుకోవాలని. ఒకవైపు మీరే చెప్తున్నారు సార్, కలియుగ వెంకటేశ్వర స్వామి అంటేనే చంద్రబాబు నాయుడుకి అపర భక్తులు అని. అలాంటి వెంకటేశ్వర స్వామిని మనం ఎవరైనా సాహసం చేయగలమా ఆయన్ని రాజకీయంగా వాడుకునేదానికి? కానీ ఆయన్ని ఏదన్నా బజార్కి మీరు చెప్పారు ఆయన రోడ్డు మీదకి తీసుకురావడం అనేది అది అంటే వేరే ఏదన్నా విషయం మాట్లాడితే ఓకే సార్. సైదా గారు ఒపీనియన్ గా చెప్పడం లేదు, సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో మాట్లాడు. అసలు ఇంకోటి ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా నాకు అర్థం కాదండి. బేసిక్ ఆల్రెడీ 11 స్థానాలకు పడిపోయినటువంటి వైసీపీని ఇప్పుడు ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? రాజకీయంగా ఈయన ఏమన్నా పూర్తి స్థాయిలో ఇమ్మీడియట్గా లబ్ధి పొందడానికి ఆల్రెడీ థంపింగ్ మెజారిటీతో గవర్నమెంట్ తన పాలసీ మ్యాటర్స్ లేదంటే తన పథకాలు వీటి మీద దృష్టి పెట్టి ఒక పక్కన వరదలు ఈ గోల్లో ఉన్నప్పుడు రాజకీయం చేసి ఇంకా వైసీపీని ఇమ్మీడియట్గా నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అంటున్నాను నేను. సరే, సుప్రీంకోర్టు అయితే ఓన్లీ ఎవిడెన్స్ ప్రకారం మాట్లాడుతుంది, వేరే విషయం. నేను ఇంకా వేరే వాటిలో కూడా వస్తా. పొలిటిసైజింగ్ ఆఫ్ దేవుణ్ణి అంట రాజకీయాలకు ఎవరు వాడలేదు, సాక్షాత్ ప్రధానమంత్రి వాడాడు. ఏ టైంలో? ఎలక్షన్స్ టైంలో వాడాడు ఆయన. ఎవరిని? శ్రీరామచంద్రుని వాడాడైనా. మరి ఈ కోర్టులకి దాన్ని ఏమంటారు సుమోటోగా ఎందుకు తీసుకోరు మరి నాకు అర్థం కాదు. రైట్ సార్, కంటిన్యూ సార్. వస్తున్నాను సార్, మీ దగ్గర కూడా వస్తున్నా. మనం గమనించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కేసు వాదించిన 2013లో కేసు వాదించిన ఆ రోజు అడ్వకేట్ విశ్వనాథం గారు ఈరోజు సుప్రీంకోర్టు జడ్జి తీర్పిచ్చిన ఆయన. చంద్రబాబు బెయిల్ కోసం రుద్ర ఈరోజు టీటీడీ కేసు వాదించినటువంటి మరి అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ రుద్ర గారు, చంద్రబాబు అడ్వకేట్. ఇక్కడ లాజిక్ మీరు గమనించాలి. మరి ఈ అడ్వకేట్స్ లో ఈ న్యాయ వ్యవస్థలో మరి ఏ విధంగా ఇలా మనస్తత్వాలు ఉన్నాయి అనేది ఒక కొంత నాకు ఎక్కడో వాటి జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరి తరపునైనా వాదించవచ్చు. ఓకే, ఒక్కోసారి నాట్ బిఫోర్ మీ అని చెప్పేసి కొంతమంది ఎక్స్క్లూడ్ అవుతుంటారు, వేరే బెంచ్కి మార్చమంటారు. వాటి జోలికి పోవద్దు. ఎప్పుడు కూడా కోర్టులు ఎప్పుడు కూడా యాజ్ పర్ డాక్యుమెంటే వెళతాయి. మనం ఏదో డిబేట్లో ఏదైనా మనకున్నటువంటి అభిప్రాయాలను చెప్పుకోవచ్చు, కానీ కోర్టు విల్ గో యాజ్ పర్ ద ఎవిడెన్సెస్ సబ్మిటెడ్ బై ది బోత్ ది పార్టీస్. నేను ఒకవేళ ఆ వ్యాఖ్యలు చేయటానికి కూడా నేనేమంటానంటే మీ దగ్గర సరైన ఆధారాలు టైంకి సమర్పించలేదా అనేది కూడా ఇక్కడ ప్రశ్న వస్తుంది. ఏది కూటమి ప్రభుత్వం తరఫున అపీర్ అయినటువంటి న్యాయవాదులు. అంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిందా అనేది దాని మీద మనం జనరల్ గా నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. ఎందుకంటే
సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం, దాని యొక్క తీర్పులకి మనందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. ఆల్ ఆర్ బిఫోర్ లా, మనందరం కూడా చట్టం ముందు అందరం కూడా సమానులే, దాంట్లో ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. ఈ రోజు పురంధరేశ్వరి, బీజేపీ నాయకులు పురంధరేశ్వరి గారు కూడా మాట్లాడింది, ఒక చంద్రబాబుని సుప్రీంకోర్టు తప్పు పట్టడం కరెక్ట్ కాదు, ఆయన రాజ్యాంగపరమైన వ్యక్తి అని చెప్పి ఆమె మాట్లాడింది. నాకు ఇక్కడ లాజిక్ ఏందో నాకు అర్థం కాదు. ఎందుకంటే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ తిరుపతి లడ్డు విషయంలో మనం చూసినట్లయితే దీన్ని మీరు చెప్పినట్లుగా జనసేన అంటే కోటేశ్వరరావు గారు చెప్పారు, జనసేన ఒక అడుగు ముందుకేసి 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షతో పేరుతోటి ఆయన మరి దీక్ష కొనసాగించి ఈ రోజే అలిపిరి పాదాల చెంత మరి ఆయన మోకరిల్లి అక్కడి నుంచి పాదయాత్రగా మెట్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళి రేపు దీక్ష నిర్మిస్తా ఉన్నాడు. ఎందుకంటే కొన్ని శక్తులు మాత్రం, నేను అంటా ఉన్నా దీంట్లో ఎలాంటి ఇది లేదు, దీన్ని రాజకీయానికి వాడుకోవాలని కుట్ర మాత్రం జరిగిందనేది కొంత అనిపిస్తా ఉంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఏ విధంగా మనోవేదన గురయ్యారో మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మనం వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది మన ఛానల్ ద్వారా. ఈ రోజు కోట్లాది మంది భారతీయులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది మరి వెంకటేశ్వర స్వామి భక్తులు ఏ విధంగా అల్లాడిపోయారో మనం చూస్తా ఉన్నాం. నిజంగా ఈ రోజు లడ్డును చూస్తే నాబోటోళ్ళు కూడా అనుమానం కలుగుతా ఉంది, నిజంగా ఈ లడ్డులో ఆ యొక్క యానిమల్ సంబంధించినటువంటి కొవ్వు కలిపారా అన్నటువంటి ఒక బాధ. ఇదివరకు లడ్డు అంటే ఎంతో ప్రీతిపాత్రంగా తినేటువంటి, నేను ప్రసాదం భక్తుని ఒక రకంగా చెప్పాలంటే, ఎవరు ప్రసాదం పెట్టినా ఏ మతం వాళ్ళు ప్రసాదం పెట్టినా ప్రసాదం తినేటువంటి అలవాటు నాకు. గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, మసీద్కి వెళ్ళినా, లేకపోతే దర్గాకి వెళ్ళినా. ఎందుకంటే ఈరోజు ఈ ప్రసాదం చూస్తే నిజంగా ఇది తినాలా వద్దనేటువంటి ఒక భావన నాతో పాటు కోట్లాది మంది మరి ప్రజలకి ఒక అనుమానం కలిగింది. ఈ అనుమానాన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇందాక పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఇది సంప్రోక్షణ మరి చేయటం, లేకపోతే గుడిని సంప్రోక్షణ చేస్తాం, దాన్ని ఏని చెప్పి నడపటం, మరి ఏదో యజ్ఞాలు యాగాలు చేయటం, ఇవన్నీ కూడా ఒక డ్రామాటిక్ గా కొంత నడిచిందనేది మనకు కనిపిస్తా ఉంది. దీనివల్ల వాస్తవంగా చంద్రబాబు ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మస్కబారిందనే దాంట్లో ఎలాంటి తేడా లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మనం చూసినట్లయితే ఇక టిటిడి బోర్డు చైర్మన్ ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కానివ్వండి, భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి డ్రామాలు కూడా ప్రజలకు అర్థమైపోయినాయి. ఒక ఆయనేమో నేను డిక్లరేషన్ ఇవ్వని చెప్పి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడతాడు, తిరుపతికి వెళ్తాను నేను డిక్లరేషన్ ఇవ్వని అంటాడు. ఇంకో ఆయన భూమన కరుణాకర్ రెడ్డి ఏమో అక్కడ కోనేరులో మునిగి ఆయన కర్పూరం వెలిగించి నేను ప్రమాణం చేస్తాను, నా కుటుంబం నాశనం అయిపోవాలంటాడు. మరి వైవి సుబ్బారెడ్డి ఏమో దీంట్లోకి నన్ను లాగొద్దు, ఇది స్వతంత్ర సంస్థ, ఇది ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఆయన కోర్టుకు వెళ్తాడు. ఈ విధంగా చూస్తూ ఉంటే యాతావాత జరిగింది ఏంటంటే, వెంకటేశ్వర స్వామి యొక్క ప్రాశస్త్యాన్ని ఈ పార్టీలు బజారు కిడ్చే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు మా షర్మిలమ్మ గారు చెప్పారు, సిబిఐ ఎంక్వైరీ చేయించండి, వాస్తవాలు తెలుస్తాయి అని చెప్పి ఆమె మొట్టమొదటి చెబుతా ఉన్నారు. గవర్నర్ గారిని కూడా కలిసి ఆమె రిప్రజెంట్ చేశారు సిబిఐ ఎంక్వైరీ చేయించమని. ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ చేయించరు? సిట్ స్టాండ్ తోటి మీరు ఎందుకు కమిటీలు వేస్తారు? మీరు సిట్ వల్ల ఏమైంది? మీ హయాంలో వైజాగ్ భూములకు సంబంధించి సిట్ వేశారే, 8 సంవత్సరాలు అయిందే, మీరు ఏం తెలిచారు? సిట్ నివేదికను ఎక్కడన్నా బయట పెట్టారా? భూ కబ్జాలు చేసినటువంటి సైదా గారు కాంగ్రెస్ పార్టీకి సిబిఐ ఎంక్వైరీతో పూర్తి నమ్మకం ఉందని అంటారు ఈసారి మాత్రం. ఓకే, రైట్, యువర్ పాయింట్ టేకెన్ సార్, యువర్ పాయింట్ టేకెన్. ఒక నిమిషం సురేష్ గారు, సిట్ కానివ్వండి, సిఐడి కానీ రాష్ట్ర పరిధిలో ఉండేవి. ముఖ్యమంత్రి గారు ముందే చెప్తా ఉంటే కలితేనే వాళ్ళు రిపోర్ట్ ఏం రాస్తారు? గతంలో ఏం జరిగేది? చట్టం తన పని చేసుకుంటా అనేక సందర్భాల్లో ఇదే కాంగ్రెస్ పార్టీ అలాగే జనరల్ గా ఉన్న నోషన్ ఏంటి? అలాగే ఒక నిమిషం సార్, ముందే ఎన్క్వైరీ జరగక ముందే ఏం చెప్పాలి మనం? ఇట్స్ నాట్ కరెక్ట్. ఓకే సైదా గారు, మీరే అనేక సందర్భాల్లో లేదంటే కానీ విపక్షాలు కానీ జనరల్ గా ఉన్న నోషన్ ఏంటంటే, సిట్ అయితేనేమో లేదా సిఐడి అయితేనేమో రాష్ట్ర ప్రభుత్వ జేబులో ఉంటుంది కాబట్టి, సెంట్రల్ సిబిఐ ఈడీలేనేమో
కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలు అని చెప్పేసి అన్నప్పుడు మీరు సిబిఐ ఎంక్వైరీ మీద నమ్మకం ఉందంటే ఓకే, వెళ్ళండి గుడ్. ఈ విషయానికి వచ్చేసరికి సో విఠల్ గారు, కూటమి ప్రభుత్వానికి బ్యాక్ స్టెప్ అనుకోవాలా సిట్ని టెంపరీగా ఆపడం ద్వారా, నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల ద్వారా? సురేష్ గారు నమస్కారం అండి. మీకు ఛానల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి సమస్త ప్రజానీకానికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వివాదం 2-3 విషయాల మీద ఆధారపడి నడుస్తున్నది. అందులో భాగంగా గతంలో మనం ఇదే విషయం మీద మనం డిబేట్ చేశాం. ఆ రోజున కోటేశ్వరరావు గారు ముందుగానే చెప్పారు, దీనివల్ల రాబోయే కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది, కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని కోటేశ్వరరావు గారు చెప్పారు. అదేవిధంగా ఆ రోజునే నేను కూడా చెప్పాను. ఏం చెప్పానంటే, నెయ్యిని ల్యాబుకు పంపించడం కాదు, లడ్డుని ల్యాబుకు పంపించాలా. ఈ రోజున ఏదైతే లడ్డులో కల్తీ జరిగింది అనేటువంటి ప్రచారం జరుగుతున్నదో, ఎక్కడ కూడా లడ్డుని పరిశీలించి లడ్డుని ల్యాబుకు పంపించిన దాఖలాలు లేవు. కేవలం నెయ్యినే పరీక్షించారు, నెయ్యిలో కల్తీలు ఉన్నాయని ఒక రిపోర్టు ద్వారా. కాకపోతే ఆ యొక్క బాధ, గత ప్రభుత్వం చేసినటువంటి తిరుమల తిరుపతిని నాశనం చేసినటువంటి విధానం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారికి బాధ కలిగి ఆ ఆవేదన, ఆవేశంలో ఒకవేళ ముందుగానే ఆయన ప్రకటించి ఉండొచ్చేమో కానీ, వాస్తవాల జోలికి వెళ్తే మాత్రం ఈరోజు జరుగుతున్నటువంటి దీంట్లో నెయ్యిని పరీక్షించారు తప్ప లడ్డుని పరీక్షించాలా. కాబట్టి లడ్డూలో కల్తీ జరిగింది అనే దాన్ని మనం ఎవ్వరం కూడా నిర్ధారించలేము. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, మీరు ఇందాక ప్రస్తావించినట్లుగా ఏ ఒక్క లారీ అయినా, నెయ్యి లారీ లోపల ఈ యొక్క కైంకర్యాలకి వెళ్ళాలి అంటే ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 3 అంచెల పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల్లో ఓకే అనుకుంటేనే లోపలికి పంపిస్తారు, అనుమానం వస్తే బయటికి పంపిస్తారు. ఇక్కడ మనం చిన్న విషయం గమనించాలి. ఏదైతే వాళ్ళకి ప్రాథమికంగా అనుమానం వచ్చి వెనక్కి పంపించిన లారీలు ఏవైతే ఉన్నాయో, ఆ లారీల్లో నెయ్యిని ఎన్డీడీకి పంపించి అక్కడే, అంటే వీళ్ళే తీర్మానం చేసి అనుమానం వచ్చిన నెయ్యే వాళ్ళైనా సరే పరీక్ష చేశారు. కానీ వీళ్ళు అవి కాక లోపలికి పంపించిన లారీల యొక్క వ్యవస్థ ఎక్కడా ప్రస్తావన లేదు. అంటే ఆ లారీల్లో ఉన్న నెయ్యి దేవస్థానానికి వచ్చింది, దేవస్థానంలో కావాల్సిన కైంకర్యాలకు ఉపయోగించారు, లడ్డూలు తయారు చేశారు, లేదా మిగతా కార్యక్రమాలకు కూడా వాటిని వాడుకున్నారు. అంటే అదేవిధంగా ఇదేమి ర్యాండమ్ గా చేసేటువంటి టెస్టులు కాదు. ప్రతి లారీలోనూ శాంపిల్ తీసుకొని చెక్ చేస్తారు. ఏ లారీకి ఆ లారీ ఓకే అనుకుంటేనే లోపలికి అనుమతిస్తారు, లేకపోతే వెనక్కి పంపిస్తారు. ఇందుకు నిదర్శనం మనం గమనించినట్లయితే వీరందరూ చెబుతున్న విధానం ప్రకారంగా గతంలో కూడా అనేక లారీలు ఇటువంటి కల్తీ అనుమానం వచ్చి వెనక్కి పంపించిన సందర్భాల్ని వాళ్ళు కూడా కోట్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా రొటీన్ గా జరిగేటువంటి కార్యక్రమం. ఇక్కడ జరిగినటువంటి వ్యవస్థలో ఒకే ఒక్క పొరపాటు ఏంటంటే, 1 జూలై నెలలో ల్యాబుకు పంపించి టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చిన దాన్ని సెప్టెంబర్ దాకా ఎందుకు ఆపుకున్నట్లు ఫస్ట్ పాయింట్. అంటే ఒకవేళ విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత ప్రకటన చేద్దాం అనుకున్నట్లయితేనేమో మరి దానికి విచారణకు ఆదేశించాల ప్రభుత్వం, కేవలం తన దగ్గర పెట్టుకొని కూర్చుంది. అట్లా అని పోనీ విచారణ లేదు ప్రకటన చేస్తారా అంటేనేమో అప్పుడు చేయకుండా, అంటే ఇదే విధం భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి తొందరపడి ఏ యొక్క ప్రకటన చేసినా అనే భావంతో అధికార యంత్రాంగం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాన్ని ఆపటానికి ప్రయత్నం చేశారు. కానీ మీరు చెప్పినట్టుగా అది ఆపటానికి ప్రయత్నం చేసి మిగతా కావాల్సిన ప్రక్షాళన కార్యక్రమాలు అయితే చేపట్టారు.
దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా నడుస్తూనే ఉన్నది. ఇక్కడ అన్నిటికీ మూలంగా వచ్చేటప్పటికే మీరు ఇంకొక పాయింట్ ఏమడిగారా అంటే సిట్టు కావాలా లేకపోతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావాలా అంటే, ఈ రోజున ఎవరు వచ్చినప్పటికీ పరీక్ష చేయటానికి ఇందాక మీరు అన్నట్టుగానే నిన్నటి లడ్డు ఇవాళ లేదు, నిన్నటి నెయ్యి లారీ ఇవాళ లేదు. ఇవాల్టి లారీ ఇవాల్టి లడ్డే ఇవాళ ఉంటుంది తప్ప నిన్నటివి లేవు. కాబట్టి ఎవరు ఏం చేసినా డాక్యుమెంట్స్ ఆధారంగానే మళ్ళీ దీని మీద విచారణ జరపాలి. ఈ విచారణ జరిపే క్రమంలో ఆ ఉన్న డాక్యుమెంట్లని ఫాలో అవుతూ ఇక్కడ సిట్ చేసినా అక్కడి నుంచి విఠల్ గారు లడ్డూలు అంటే పాస్ట్ గతంలో ఉన్నాయి అంటే లేదు నిన్న మొన్నటి ఉండవు. కానీ కోటేశ్వర గారు అన్నట్లు అలాగే మనం చాలా చోట్ల చదివాం, ప్రతి లారీ ఒక్క నెయ్యే కాదు ప్రతి ఇంగ్రీడియంట్కి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని ఉంటాయి. నాకు తెలిసి స్టోరేజ్ కూడా ఉంటుందేమో, పాత శాంపిల్స్ కూడా ఉండే అవకాశం ఉందేమో, అది కొద్దిగా కన్ఫర్మ్ చేసుకోవాలి. కానీ ప్రతి ఇంగ్రీడియంట్కి సంబంధించిన శాంపిల్ అయితే తీసుకోవాల్సిందే. ఆ శాంపిల్ తీసుకునే దానికి కూడా ఒక పర్టికులర్ ప్రొసీజర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక్కొక్క ట్యాంకర్లో 3 కంపార్ట్మెంట్లు ఉంటాయట. ఒక్కొక్క కంపార్ట్మెంట్ నుంచి 100 ml చొప్పున తీసుకొని ఆ 3 100 ml కలిపి మిక్స్ చేసి దాని నుంచి తీసిన శాంపిల్ని టెస్టింగ్ చేయటం అనేది ఒక ప్రాసెస్. కాబట్టి అలాగే దీంట్లో అవకతవకలు కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి అలా చెప్పారంటే, అంటే కొల్యూడ్ అయిపోతే వడ్డించేవాడు మనవాడు అన్నట్టుగా టెండర్ మనం ఎందుకు ఇచ్చామో తెలుసు, వాడు మనకు అమ్మాయిలు ఇచ్చేసాడు, వాడు దొరకకుండా చూడాల్సిన అవసరం ఉంది. కానీ టెస్టింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వాలి. డాక్యుమెంట్లో టెస్ట్ అంతా కూడా పాజిటివ్గా బాగానే ఉందని చెప్పాలి. అవి చెప్పాలంటే ఏం చేయాలంటే ఒక కంపార్ట్మెంట్ నుంచే తీసుకుంటాం, మిగిలిన 2 కంపార్ట్మెంట్లో క్వాలిటీ లేనటువంటి ఇదే క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ లేనటువంటి నెయ్యి ఉండటం, వాడికి ఏ కంపార్ట్మెంట్లో ఉందో తెలుసు కాబట్టి శాంపిల్ తీసేవాడు మంచి అంటే కల్తీ లేనటువంటి కంపార్ట్మెంట్ నుంచి మాత్రం శాంపిల్ తీసి పంపించేయటం. అలాగే యాలకులు మినిమం 8 mm ఉండాలట యాజ్ పర్ నామ్స్. ఒక బస్తాలో పైన మాత్రమే 8 mm కొన్ని నుంచి కిందంతా కూడా తక్కువ సైజు నాసి రకం 4 mm 3 mm ఉన్నాయి. వీడి శాంపిల్ ఎక్కడి నుంచి తీసుకుంటాడు? పైనుంచి తీసుకొని ఇస్తాడు. ఎందుకంటే కాంట్రాక్ట్ మనమే కదా ఇచ్చింది, తక్కువ క్వాలిటీగా. అంటే నేను అనేది ఒకవేళ కొల్యూడైతే అవకతవకలు జరిగేటానికి అవకాశం ఉండే పద్ధతులు ఇవి అని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన భాషలో ఇవాళ ఉన్న అధికారులు కూడా కొల్లూరు కాదంటానికి ఎక్కడ నిదర్శనాలు ఏం లేవు కదా. అందువలన నేననేది గత ప్రభుత్వము సర్వనాశనం చేసింది, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ దోచుకు తిన్నారు, ఆ విషయం మనందరికీ తెలుసు. నేననేది నా ఉద్దేశం ఏంటంటే అధికారులు కొల్లూరయ్యి ఈ యొక్క పరీక్షల్ని మాయ చేసి ఉన్నదాన్ని లేనట్టుగా లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించి అన్ని పర్ఫెక్ట్ అని చెప్పినాన్ని సర్టిఫికెట్ ఇచ్చి పంపించే వ్యవస్థ ఏ రోజైనా ఉంటుంది సార్. ఎందుకనంటే ఒక చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి వీళ్ళెవరు అక్కడికి వచ్చి కూర్చొని ఇవన్నీ పరీక్షలు చేసి పంపించరు. ఎవరైనా అక్కడ స్థానికంగా ఉన్న అధికారుల మీద ఆధారపడి అధికారుల ద్వారా సర్టిఫై అయినటువంటి వ్యవస్థనే కొనసాగిస్తారు. కాబట్టి మీరన్నట్టు అధికారే కక్కుర్తి పెడితే, అంటే ఏదో సామెత ఉంది, ఆవే చేను మేసింది అన్నట్లు, కంచె చేను మేసింది అన్నట్లు, మీరు వాళ్ళే చేశారు అనే దానికి వచ్చేటప్పటికే దానికి అసలు ఇంకా మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ కూడా అవకాశం లేదు. కాకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ లేదా ఎమ్మెల్యేలు కానీ లేదా ఈ కమిటీలు కానీ వీళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు, వీళ్ళు చేస్తున్న అకృత్యాలు, వీటిని భరించలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇదంతా కూడా చూసినటువంటి చంద్రబాబు గారు ఆ యొక్క ఆవేశంలో, అంటే వీటిని ఎత్తగొత్త అరికట్టాలా, వెంటనే ముందు దాన్ని నిగ్గుదేల్చి దాన్ని నిలవరించాలి అనే భావంలో ఆయన ఒకవేళ తొందరపడి స్టేట్మెంట్ ఇస్తే ఇచ్చారేమో తప్ప అందులో ఎక్కడా కూడా తప్పు లేదు. కారణం ఏంటంటే ప్రజలకు తెలియజెప్పాలి, కానీ తెలియజెప్పే విధానంలో మార్పు ఏంటంటే దీని మీద పరీక్ష చేసి ఇప్పుడు వేసిన సిట్టునే ముందుగా సిట్టును వేసి సిట్టు ద్వారా మొత్తం కూడా ఎంక్వైరీ చేసి దోషులెవరో తేలిన తరువాతనే ఒక
సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అనౌన్స్ చేసి ఉన్నట్లయితే ఈ రోజున ఆయనకు కానీ కూటమికి కానీ ఈ యొక్క చిన్న అపవాదు కూడా వచ్చిండేది కాదు. ఏది ఏమైనప్పటికీ గతంలో ఎంత ఘోరాలు జరిగినాయి అనే దాన్ని ఇవాళ మీరు తేల్చలేరు. కారణం ఏంటంటే గతంలోది ఏది కూడా వీళ్ళ దగ్గర ఉండదు. గతంది గతః. అయితే ఇవాళ మనం నిక్కచ్చిగా చేస్తున్నామనే దానికోసమైనా సరే మనం నిజాయితీగా నిగ్గు తేల్చుకోవాల్సిన అవసరం మనకుంది. కాబట్టి ముందుగా నేను చెప్పుకొచ్చేది మా దాంట్లో అటువంటిది కలవట్లేదు అనేది కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి వాళ్ళ ఏర్పడ్డది. ఎందుకని అంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది. ఇదేదో ఒక వ్యక్తికో లేకపోతే ఒక ఇండస్ట్రీ వచ్చింది, ఆ ఇండస్ట్రీలో ఏదన్నా తప్పు జరిగితే దాని వరకే పరిమితం, లేదా ఇంకొక ప్రాజెక్ట్ లో ఏదన్నా తప్పు జరిగితే అది అంతవరకే పరిమితం. కానీ ఈ విషయం వచ్చేటప్పటికే కేవలం నమ్మకం, కేవలం విశ్వాసం, భక్తుల యొక్క విశ్వాసాన్ని ఈ రోజున దెబ్బకొట్టినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి దీన్ని ఏదో విధంగా కంట్రోల్ చేసి దీన్ని నిలవరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉన్నది. అదేవిధంగా నేను నా పర్సనల్ గా నేను అనుకోవటం ఏంటంటే ఏమీ జరగదు. నేను 90% రేపొద్దు నేను అనుకోవటం కూడా సుప్రీంకోర్టు కూడా సిట్టు ద్వారానే ఎంక్వైరీ చేయించి దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలని తేల్చి బహిర్గతం చేస్తారనేది కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే, చూద్దాం సార్ అంతవరకు. ఎందుకంటే దీంట్లో ఒకవేళ ఇంకా కొద్దిగా లోతుగా పోతే ఒకవేళ నిజంగా ఏదన్నా లోపం జరిగినా అది మరుగున పడిపోతుంది తప్ప ఇక బయట బహిర్గతం అయ్యే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. విఠల్ గారు ఇప్పుడు ఒక నిమిషం విఠల్ గారు, ఇప్పుడు విఠల్ గారు సుప్రీంకోర్టు అడిగింది మిమ్మల్ని అంటే కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు లక్కీగా అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు, డబుల్ ఇంజన్ సర్కారు. కాబట్టి మా ఆధ్వర్యం నుండి సిబిఐని వెయ్యము అని అంటే మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టు అంటే మీరు. కాబట్టి మార్కెట్లో ఉన్నటువంటి అపవాదిని ఒక నిమిషం సార్, అదే సార్ నేనేమంటానంటే సరే మార్కెట్లో ఒక అపవాదం ఉంది కదా, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఉంది కాబట్టి ఎవరైనా అనొచ్చు. ఐ మీన్ ఇట్ ఈస్ టు ప్రూవ్ దట్ you're not the parrot in a cage అంటే. ఒక్క నిమిషం నేనేమంటానంటే ఖచ్చితంగా రేపు 3వ తారీఖు కేంద్ర ప్రభుత్వం సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధం అని చెప్పేసి చెప్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ బాధ్యత నుంచి లేదంటే కనుక ఆ భారం ఎందుకు అని అనుకునే దానిలో భాగంగానే మరి ఏమన్నా టెంపరీగా ఆపిందని తెలియదు. సరే చూద్దాం. యాక్చువల్గా ఒకసారి మాకైతే పర్సనల్గా మాకు సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జితో కానీ చేపిస్తే బెటర్ అని చెప్పేసి మాకు అనిపిస్తుంది. అంటే న్యూట్రల్ పర్సన్స్కి లేదంటే కనుక భక్తులకి వీళ్ళకి అప్పుడు సరైనటువంటి అవుట్కమ్ వస్తుందని చెప్పేసి. సరే ఈ మిగిలిన అంశాలు వేరే కానీ టీటీడీ ఇలాంటి విషయాల్లో మాత్రం దర్యాప్తు సంస్థలన్నీ కూడా నిబద్ధతతోనే పనిచేస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ కూడా భక్తులే కదా. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు వచ్చినప్పుడు కూడా స్పెషల్ దర్శనాలే కదా ఇచ్చేది. వాళ్ళు కూడా అదే లడ్డూలు తినుంటారు గత 5 సంవత్సరాల్లో. ఈ జడ్జిలందరూ వస్తుంటారు కాబట్టి ఆల్రెడీ ఒక అవగాహన ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు భోజనాలు చేసి ఉంటారు వీళ్ళు. ఏంటి రోజు విఐపి దర్శనాలు ఉంటాయి. ఆ విఐపి దర్శనాల్లో మనం జడ్జిలు చూస్తుంటాం, చీఫ్ జస్టిస్లు చూస్తుంటాం, హైకోర్టు సుప్రీంకోర్టు వస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళకి కొంత అవగాహన ఉండే ఉంటుంది. టేస్టులు కానీ లేకపోతే ఏమన్నా పాత టేస్టులకి ఈ టేస్టులకి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. నా ఉద్దేశం ఈ రోజున సిట్టు దర్యాప్తుని ఆపారు అంటే కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సిట్టు కాకుండా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ద్వారానో సిబిఐ ద్వారానో ఎంక్వైరీ జరగాలనే దాని మీదనే ఆయన కూడా ఆలోచన చేసి ఉండొచ్చు. కారణం ఏమంటే ఇవాళ కాకపోతే రేపైనా సిట్టు దర్యాప్తు అయితే ఆయన మీద అపవాదం వచ్చే అవకాశం ఉంటుంది తప్ప కేంద్ర ప్రభుత్వమో లేకపోతే సిట్టింగ్ జడ్జి లేదు రిటైర్డ్ జడ్జి ద్వారానో జరిగితే ఆ అపవాదు నుంచి కూడా బయటపడొచ్చు. కాబట్టి మేబీ అంటే ఇవాళ సిట్టును ఆపారు కాబట్టి ఈ యొక్క సందేహం కలగటం. విఠల్ గారు ఒక్క నిమిషం, ఒకవేళ వైసీపీ వాళ్ళకి నెగిటివ్గా వస్తే అప్పుడు కూడా అపవాదు పడాల్సిందే మీరు. ఎందుకంటే సిబిఐ అంటే కూటమి కదా, కాబట్టి మీకు అనుకూలంగా వచ్చిందని చెప్పేసి అంటారు. కాబట్టి అపవాదు తప్పదు. అందు గురించి నేను అన్నది ఏంటంటే
సింగిల్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి కానీ ఒకటే మార్గం. ఒక్క నిమిషం, వరలక్ష్మి గారు మీరు ఇందాక ఏదో చెప్పాలనుకున్నారు, మీరు ఆ పాయింట్ ఏమైనా యాడ్ చేస్తే మనం నెక్స్ట్ మూవ్ అవుదాం. సార్ యాక్చువల్ గా అంటే విఠల్ సార్ చెప్తున్నారు ఇది ఇలా చేసి ఉండొచ్చేమో, ఇలా చేయకపోయి ఉండొచ్చేమోను అని అంటే, సార్ ఎవరు కూడా ఈ రోజు అంత పెద్ద తిరుపతి దేవస్థానం ప్రాశిస్తాన్ని ఎవరు కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా చేయాలనుకోరు. తట్టు ఇవాళది కాదు, మన సంప్రదాయాలు ఇవన్నీ కూడాను. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏమన్నా చిన్న వ్యక్తి కాదు. మీరు అన్నట్టు ఇప్పుడు ఇందాక చెప్పారు చూడండి, ఇదేదో రాజకీయంగా చేస్తున్నది అనుకో, లేకపోతే ఏదో హడావిడిగా దీన్ని ఏదో హైప్ తెచ్చుకునేసి ఏదో మనం బ్రతుకు జీవుడాన్ని బయటకు తెచ్చుకోవాల్సినంత నెసెసిటీ కూడా ఇక్కడ లేదండి. సార్ నేను దాని గురించి నేను అనట్లేదు, నేను చెప్తున్నాను ఇది తిరుమల రాజకీయంగా దీన్ని హైప్ చేసుకోవాలనే అభిప్రాయం అనే మాట మీరు అనేది నేను చెప్పట్లేదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాను సార్. మీరేదో చెప్పారని నేను అనట్లేదు. మీరేమంటున్నారంటే ఇలా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పుండకపోవచ్చేమో, ఇలా చేసి ఉండకపోవచ్చేమో అంటే, ఇది యాక్చువల్ గా మీరు ఇందాక సురేష్ గారు నేను మీతో అగ్రీ అవుతున్నానండి. ఇది చిన్న ఇష్యూ కాదు. ఒక మాట మనం బయట చెప్పాలంటే చాలా సార్లు 1కి 4 సార్లు ఆలోచించుకొని ఇది చెయ్యాలి. సో ఇది ఆఖరాకి దీన్ని కూడా వదలలేదు, ఇలా పొల్యూట్ అయిపోతుంది, పొల్యూట్ దీన్ని కూడా వదలలేదు ఆ 5 years లో అనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో దానికి వీళ్ళెవరో గుమ్మడికాయ దొంగలు ఎవరైనా భుజాలతో ఉడుకొని వచ్చి ఇదంతా ఇది జరిగింది కాబట్టి ఇవాళ మనం ప్రతి ఒక్కరు ఉంటున్నాం. అదే దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం అంటే అప్పుడు కూడా అంటారండి, చంద్రబాబు నాయుడు గారు పెద్దరికం ఏమైంది, ఇంత హడావిడిగా ఎందుకు బయట పెట్టారు, అది అలా బయట పెట్టకుండా ఉండాల్సింది కదా, ఇదేదో మాట్లాడి ఉండేవాళ్ళు కదా, అది అలా మరుగున పడిపోయిండేది. మనకి 5 సంవత్సరాల మొత్తం వాళ్ళ గవర్నమెంట్ లో ఎలా ఉంది, ఏ వ్యవస్థలు ఎలా అయిపోయాయి, దానికోసం మనం ఏం చెయ్యాలా అనే దాని విషయంలోనే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. కానీ ఎప్పటికి కూడా పర్సనల్ అజెండా కోసమో లేకుంటే ఆయనకి ఏదో దానికోసమో దీనికోసమో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అలా చెయ్యరు. ఒకసారి ఇది పెద్దలు గుర్తించుకోవాలని చెప్తున్నారు. ఓకే వరలక్ష్మి గారు. కోటేశ్వర గారు, మనం యాప్సాక్ మూవ్ అయ్యే ముందు దీన్ని మీరు ఒకసారి ఈ పొలిటిసైజ్ చేయడం అనేది ఆ వ్యాఖ్య చేయటం తప్పేం కాదు, యాక్చువల్గా కరెక్టే అది. కానీ ఇంతకుముందు ఎవరు చేయలేదా? నేను ఇందాక అన్నాను, మనం చూసాము మొన్న జనరల్ ఎలక్షన్స్ అప్పుడు సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఏకంగా రాముడి అంశాన్ని ప్రచార సభల్లో వాడేశారు ఆయన. మరి అప్పుడు మరి న్యాయస్థానాలు ఎందుకని సుమోటోలుగా తీసుకోవు నాకు అర్థం కాదు. ఎలక్షన్ కమిషన్ మాత్రం జస్ట్ నోటీసులు ఇచ్చేసి వదిలేస్తుంది. ఆ నోటీసులు 4 గీసుకోవడానికి కూడా పనికిరావని అందరికీ తెలుసు. అందులోని ప్రధానమంత్రికి ఇచ్చే నోటీసులు, నోటీసులు ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఫర్దర్గా కోర్ట్స్ దాన్ని ఎందుకని తమ పరివిలోకి తీసుకోవు? సుమోటోగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి కదా. మరి ఇలాంటప్పుడు మీరు చేసేటటువంటి వ్యాఖ్యలు శాంక్టిటీ ఎలా ఉంటుంది ఈ సందర్భాల్లో? భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా శ్రీరామచంద్రుని ఎక్కడా వాడుకోలేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ రోల్ ఎక్కడా ప్రదర్శించలా. ఒక్క నిమిషం యాక్చువల్ సైదా గారు మాట్లాడాలి. ఇండి కూటమి గనక అధికారంలోకి వస్తే మళ్ళీ రామ్లల్లా గుడిలో నుంచి టెంట్లోకి వస్తాడు అని ఒక జనరల్ ఎలక్షన్స్ మీటింగ్లో మాట్లాడటం అనేది రాజకీయాలకు వాడుకోవటం కాదా దేవుణ్ణి? నిన్న సుప్రీంకోర్టు మాట్లాడింది అదే. బుల్డోజర్లతో కూల్చివేస్తారని చెప్పారండి. ఇండియా కూటమి గెలిస్తే రామాలయాన్ని బుల్డోజర్లతో కోటేశ్వర గారు నేను అనేది అదే. అంత క్లియర్ గా ఉన్నప్పుడు 2027 వరకు ప్రభుత్వం ఉంటది. మోడీ గారికి ఆ కామన్ సెన్స్ లేదా చెప్పేటప్పుడు? నేను అందుకనే అంటున్నాను సార్, ఈ కోర్టులకి మరి అప్పుడు ఏమైంది అంటున్నారు? ఈ దేవుణ్ణి కనీసం రాజకీయాల్లోకి రాగొద్దని నిన్న చేసినటువంటి వ్యాఖ్య గతంలో ఎవరు చేయలేదా? ఇప్పుడు కావాలని చేసినట్లుగా ఎలా కనపడుతోంది? డైరెక్ట్ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన దానికి కోటేశ్వర అందుకనే ఇప్పుడు ఒక సందర్భం కాదు, అనేక సందర్భాల్లో ఎన్నికల సందర్భంగా వెళ్లి రామాలయంలో సాష్టాంగ ప్రమాణం పడి దాన్ని బహిరంగంగా ఓటర్లను ప్రభావితం చేయడానికి ఆ ఫోటోలన్నింటినీ కూడా ప్రధానమంత్రి మీడియాకు అప్పగించారు. అది తెలీదా? అది జనానికి తెలీదా? అది ప్రభావితం చేయడం కాదా? రాజకీయాలకు వాడుకోవటం కాదా? అది
అందుకని మనం చూసే కళ్ళను బట్టి మనకు అభిమానం ఉంటే మనకేది తప్పుగా కనిపించదు. ఇప్పుడు ఇవాళ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో పబ్లిక్ కోసం చెప్పింది కాదు, ఎమ్మెల్యేల కోసం చెప్పింది, అది బహిరంగ. ఎమ్మెల్యేల కోసం చెప్పినా గానీ ఎవరికి చెప్పినా గానీ అల్టిమేట్ గా రిజల్ట్ ఏమిటి? ఒకవేళ ఎమ్మెల్యేల కోసం చెప్తే మాత్రం అది బయటికి రాదా? అది చంద్రబాబు నాయుడు గారికి లీక్ వీరుడు ఆయన పెద్ద లీక్ వీరుడు. అటువంటి లీక్ వీరుడు ఏ విధంగా వ్యవహరిస్తారో అనేక సందర్భాల్లో చూసాం. రెండోది, అన్నింటికంటే ముఖ్యం, ఒకవేళ అదే కనుక అయ్యేట్లయితే మరి ఆ సిట్ను అప్పుడే ఎందుకు వేయలేదు? ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే సిట్ వేసి దాన్ని నిర్ధారించి మంత్రివర్గంలో చర్చించి లేకపోతే ఎమ్మెల్యేలకు చెప్పి ఇవన్నీ చేయాలి. ఇవేమీ చేయకుండా ఏదో మా ఎమ్మెల్యేలకు చెప్పుకున్నాం అన్నట్టుగా ఇవాళ చెప్పుకుంటే కుదరదు. ఒకవేళ అదే చెప్పాలి కదా. వైవి సుబ్బారెడ్డి గారు సవాల్ చేసినప్పుడు బహిరంగంగా ఇది నేను ఎక్కడ బహిరంగంగా చెప్పలేదు అని చెప్పకుండా మళ్ళీ ఆ ఎన్డీడీపీ నివేదికని ఆ తెలుగుదేశం పార్టీ ద్వారా ఓన్లీ ప్రభుత్వాన్ని రిలీజ్ చేస్తే అది వేరు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్డీడీపీ నివేదికని ఇప్పించి అక్కడ కామెంట్స్ చేస్తారు. ఈ రాజకీయం ఎవరికి తెలియదండి? చంద్రబాబు నాయుడు గారి రాజకీయం అందరికీ తెలుసు. అందుకని డెఫినెట్ గా దీనిలో ఒక రాజకీయం ఉంది. అది ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, లేకపోతే ఇంకా తొందర ఏముంది, ఇవన్నీ తెలుసు, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కానీ రాజకీయం అనేటువంటిది డెఫినెట్ గా ఇందులో జరిగింది. ఏమీ జరగకుండానే, ఏమీ లేకుండానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ విధంగా కామెంట్ చేయరు. రెండోది, ఇందాక జడ్జిగా ఉన్నాయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి లాయర్ గా పనిచేశారు అని అంటున్నారు. అది మరి సైదా గారు ఆ మాట ఎందుకన్నారో నాకైతే తెలియదు. ఇప్పుడు అదే లాయర్లు ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఈ సిద్ధార్థ లూత్రా అనేటువంటి ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి లాయర్ గా పనిచేశాడు. అదే అమరావతి కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదించారు. అందుకని లాయర్లని జడ్జీలుగా వాళ్ళ తర్వాత జడ్జీలుగా ప్రమోషన్ పొందొచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. కానీ అవన్నీ ఏదో ప్రభావితం చూపించాయి అన్నట్టుగా మనం ఒకవేళ అభిప్రాయం కనుక చేసేట్లయితే అది కోర్టు ధిక్కారానికి వస్తుంది. కోర్టు న్యాయమూర్తులకి దురుద్దేశాన్ని ఆపాదించినట్టు కూడా వస్తుంది. అందుకని మనం చేసేటువంటి కామెంట్స్ అటువంటి వాటి పోవద్దు అనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇంకోటి చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, గతంలో గాని ఇప్పుడు గాని నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా అని నేను నిర్ధారణగా చెప్పలేదు. జరిగిందని చెప్పలేదు, జరగలేదని కూడా చెప్పలేదు. ఎందుకంటే నేను కాదు చెప్పాల్సింది. కానీ ఎన్డీడీపీ నివేదిక ప్రకారం అది జరిగింది అని అంటే కోర్టులో రుజువు చేయడానికి దానికి శాంటిటీ ఉండదు. ఎందుకంటే అదే కేవెక్స్ వేసింది. అందుకనే సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ చంద్రబాబు నాయుడు గారు తీసుకోలేదు. అది తప్పు అని మాత్రమే చెప్పాను. నేను ఇప్పటికే అదే చెప్తాను. ఆఫ్ కోర్స్ కోర్టు కూడా అదే అబ్జర్వ్ చేస్తుంది.